వెల్కమ్ బ్యాక్. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులపై పొలిటికల్ వార్ జరుగుతోంది. నేడు వనపర్తి జిల్లాకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ కు వ్యతిరేకంగా 100 రోజులుగా రైతులు నిరసన దీక్షలు చేస్తున్నారు. రైతులకు మద్దతుగా హరీష్ రావు పర్యటించనున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. గొల్లపల్లి రిజర్వాయర్ ను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ రిజర్వాయర్లో కూడా ఈ కమ్యూనికేషన్ లో సార్ ఏం చెప్పినాడంటే, అయ్యా రైతులు ఒప్పుకొని వాళ్ళ ఇష్టపూర్తిగా వాళ్ళ భూములు ఇస్తేనే మనం ఈ ప్రాజెక్టు కడతామనే నిర్ణయంతో ఉన్నాము. ఈ మధ్యలో ఈ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన దాన్ని కప్పిపుచ్చుకొనికే మళ్ళా శిష్య బృందం ఏదైతే ఉందో టిఆర్ఎస్ నాయకులు ధర్నాలు పెట్టి మాకు ప్రాజెక్టు వద్దన్నారు. మళ్ళీ ఇదే నిరంజన్ రెడ్డి గారు 2018లో మంత్రి అయిండు, మళ్ళీ ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టిండు, ఇవన్నీ చేసిండు. మళ్ళీ ఆ రోజు కేవలం నిరంజన్ రెడ్డి గారు కమిషన్ల కొరక రైతుల కొరక ఇది ఒక్కటే చెప్పాలి. గొల్లపల్లికి వచ్చి అందరం కలిసి కోరేది ఒకటే, మీ హయాంలో ప్రాజెక్టు మంజూరు అయింది, రైతుల కొరకు పెట్టినావా కమిషన్ల కొరకు పెట్టినా అదొక్కటి వచ్చినా చెప్పు. రైతుల కొరకు పెట్టినా అంటే రైతులకు మంచి చేసి ప్రాజెక్ట్ కడదాం, కమిషన్ల కొరకు అంటే ఏమొద్దు. కమిషన్ల కొరకు ఒకవేళ చేసినామంటే ప్రాజెక్ట్ కట్టేది అవసరం లేదు. రైతులకు నిజంగా ఇష్టం ఉంది, రైతులు ఉన్నారు, రైతులకు నచ్చితే ఈ ప్రాజెక్టు కడదాము, అందరం సహకారం చేసి ఈ జనం కొరకే మనం చేయాలి. మన పేరు శాశ్వతంగా ఉండాలంటే జనం కొరకు చేయాలి. తెచ్చుకున్న తెలంగాణను నీళ్లు నిధులు నియామకాలు అన్ని మనం ప్రజలకు చెందాలి. కానీ లీడర్లు కమిషన్లతోటి లీడర్లకే అన్ని దొరకాలి, లీడర్లే టెండర్లు వేయాలి, లీడర్ల పిల్లలే బాగుపడాలి అనేది మాత్రం లేదు. కాబట్టి దయచేసి గొల్లపల్లి ఈ నిర్వాసితం ఏదైతే గొల్లపల్లి రిజర్వాయర్ లో బెంబేలు పడుతున్నారో ప్రజలు ఎటువంటి ఆందోళనలు